గురుగారు మరొక సందేహం అండి. మహేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శరన్నవరాత్రి వ్రతం ఆచరించేవారు తప్పనిసరిగా అఖండ దీపాన్ని వెలిగించాలా తెలియజేయగలరంటూ కోరుతున్నారు. అఖండ దీపం అంటే ఏమిటి? ఎందుకు వెలిగించాలి? నవరాత్రులలోనే వెలిగించాలా? ఇలా 3 ప్రశ్నలు వేసుకుంటే మనం దీపారాధన గురించినటువంటి అంశాలన్నింటినీ కూడా తేడతెల్లం అవుతాయి. దీపం దైవశక్తికి ప్రతీక. దీపం మనలో ఉండేటటువంటి ఆత్మశక్తికి, ప్రాణశక్తికి ప్రతీక. మరణ ఆసన్న సమయంలో శిరస్సు వద్ద దీపం పెడతారు. మరణించిన వ్యక్తి శిరస్సు వద్ద దీపం పెడతారని చెబుతూ ఉంటారు లోకంలో. మరణించిన వ్యక్తి కాడు, ఇంకా మరణాసన్నంలోనే ఉన్నాడు అని శాస్త్రం చెబుతుంది. ఆ వ్యక్తిలో ఉండే ప్రాణం ఉత్క్రమణం చెందడానికి, బయటికి రావడానికి చేసే ప్రయత్నమే దీపారాధన. ఇక ఇతను వెళ్ళిపోతున్నాడు, దీపంలో ఉన్నది ప్రాణమంతా కూడా, దీపం మలిగిపోయింది, వ్యక్తి పోయాడు అని చెప్తాం. ఇది అసందర్భం కాదండి, సందర్భమే. ఇక్కడ దీపారాధన చేస్తే కూడా అమ్మవారి సమక్షంలో అది అఖండ దీపారాధన, లేక ఏ రోజుకు ఆ రోజు ఎలా చేసినా కూడా ఆ దీపంలో ఈ ప్రపంచాన్నంతటినీ కూడా శాసించేటటువంటి శక్తి ఉన్నది. దానికి చిత్ అని పేరు. ఆ చిత్ శక్తి దీపంలో ఉన్నది కనుక మనం కలశస్థాపన చేసి, నియమాన్ని స్వీకరించి, గురుదేవుల చేత ఏదైనా మంత్రం పొంది ఉన్నట్లయితే దాని ఉపాసనగా నిష్ఠగా జపం చేసేటట్లయితే అఖండ దీపారాధన అవసరమే. లేని పక్షంలో అవసరం లేదు. ఉదయం అర్చన ఉదయం దీపం, రాత్రి అర్చన రాత్రి దీపం. కాకపోతే నిష్ఠగా, నియమంగా ఉదయము రాత్రి 2 వేళలా లలితా సహస్రనామావళి పారాయణం, అలాగే విహితమైన నైవేద్యాలు, అలాగే బయటికి వెళ్ళకపోవడం, ఇలాంటివన్నీ కూడా మీరు పాటించేటట్లయితే అఖండ దీపారాధన తప్పనిసరి. ఆ దీపంలో వేసే 2 వత్తులు, ఒకటి దైవతత్వానికి ప్రతీక, రెండవది జీవతత్వానికి ప్రతీక. ఈ రెండింటి యొక్క సంయోగమే అద్వైత సిద్ధాంతంగా మనం భావన చేస్తే అది ఈ అమ్మవారి అర్చనలలో, విశేషించి శరన్నవరాత్రులలో ప్రస్ఫుటంగా ద్యోతకమయ్యేది దీపంలోనే. ఎందుకంటే ముందే చెప్పుకున్నాం, దీపం అంటే అమ్మవారి స్వరూపము అని. దేవీం షోడశవర్షీయాం అని గుర్తు చేసుకున్నాం కదా. కనుక మీరు 9 రోజుల పాటు ఇంట్లోనే ఉండి నియమపూర్వకంగా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ఇలా ఉపాసన చేసేటట్లయితే అఖండ దీపారాధన చేయండి. లేని పక్షంలో ఉదయమే, రాత్రి దీపం రాత్రి. కావలసిందల్లా భక్తి, శ్రద్ధ.